మేషరాశి వారికి ఈ వారం మీరు ఆశించిన పదోన్నతి, సీటు మార్పిడి మొదలైన విషయాలు మీకు దగ్గరగా వచ్చి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. సోదర సహోదరి వర్గం నుండి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీరు అనుకున్న చిన్న చిన్న పనులే శ్రమకు గురి చేస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుని అనవసరమైన వాటికి, కలహాలకు దూరంగా ఉండండి. ధన సంపాదనకు కొత్త పద్ధతులు అమలుపరచుట జరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఆలస్యంగా అయినా అవి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం సంపాదిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం కష్టపడండి. ఎప్పుడో ఏదో జరిగిందని ఆలోచించి ఉన్న ఉద్యోగంలో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. స్థిరాస్తుల వ్యవహారంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మూఢనమ్మకాలను వదిలిపెట్టి కార్యసాధన కోసం కృషి చేయండి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాల్లో పెట్టుబడిగా పెడతారు. ఈ విషయంలో చాలామంది నష్టపోయినా మీరు మటుకి నష్టపోరు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పురాతన చరిత్ర తెలుసుకోవడానికి మక్కువ చూపిస్తారు. సంతాన పురోగతి అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వైవాహిక సంబంధమైన విషయాలలో మీ మాటే చెల్లుబాటు అయ్యే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ప్రతి పని కష్టంతో కూడుకుందని గ్రహించండి. అధర్మంగా ధర్మం అని చెప్పి మీకు న్యాయబద్ధంగా రావాల్సిన కోటాకు కోత పెట్టి అనూహ్యంగా ప్రవర్తించిన వారి మీద మీరు ఏమీ మాట్లాడరు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని వేదాంత ధోరణిలో అవలంబిస్తారు. ఎంత వద్దనుకున్నా కాలానుగుణంగా కొన్ని కార్యక్రమాలు చకచక పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి మొత్తం మీద ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత మేలు జరుగుతుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. సౌర కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు